Greetings to all in the mighty name of Jesus Christ. Good morning to each and everyone who's been watching our Kirtana Ministries Daily Bread every single day. ఈ ఉదయ కాలంలో మరొకసారి ఈ విధంగా కలిసినందుకు ఆ దేవాలయానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఉదయ కాలంలో దేవుడు మనందరికీ ఇచ్చిన వాగ్దానం that is being taken from 2 Corinthians chapter 10 verse 7. The Bible says very clearly, you are looking only on the surface of things. If anyone is confident that he belongs to Christ, he should consider again that we belongs to Christ just as much as he. So a powerful promise that God has been telling. It says in the Bible very clearly, you need to be confident in Jesus. యేసు క్రీస్తు యందు మాత్రమే నువ్వు కాన్ఫిడెంట్గా ఉండాలి. మీన్స్ ఆయన యందు మాత్రమే నువ్వు ధైర్యంగా ఆయనతో ఉండాలి అనేది దేవుడు మనందరికీ ఇచ్చినటువంటి వాగ్దానము. ఇట్స్ ఎస్ వెరీ క్లియర్. ఈ సంగతులను పైనే మీరు చూస్తున్నారు. ఎవడైనాను తాను క్రీస్తు వాడని నమ్ముకునేలా అతడు ఎలాగో క్రీస్తు వాడో అలాగే మేమును క్రీస్తు వారమని తమ మనసులో తాము తిరిగి ఆలోచించుకొనవలెను. So we need to be like Christ Jesus. Once you are confident in Jesus Christ, ఎప్పుడైతే యేసు క్రీస్తు యందు నువ్వు కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు దేవుడి యొక్క ప్రేమను నువ్వు చూపించే గొప్ప మనిషిగా తయారవుతావు. ఎందుకంటే నీలో ఉన్నటువంటి ప్రతి అవలక్షణాలను దేవుడు సరిచేసే గొప్ప దేవుడు. నీలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి చెడు ఆలోచనలను చెడు తలంపులను తీసేసినటువంటి గొప్ప దేవుడు. యేసు క్రీస్తు యందు నువ్వు కాన్ఫిడెంట్ ఉంచగలిగినప్పుడు అనేక గొప్ప కార్యాలను చూడగలుగుతావు. ఆయన యొక్క ప్రేమను పంచగలుగుతావు. ఆయన యొక్క కృప కనికరాన్ని ఇతరుల మీద నువ్వు చూపగలుగుతావు. ఆయన చూపించినటువంటి దయ, నువ్వు ఇతరుల మీద దయగా ఉండగలుగుతావు. ఆయన ఏ విధంగా మనతో ఉంటున్నాడో అలాంటి ప్రేమను మనం ఇతరులకు పంచేవారుగా ఉంటాం అనేది దేవుడు మనందరికి ఇచ్చిన వాగ్దానం. సో మెనీ టైమ్స్ సమ్టైమ్స్ we may be rude with our people because we feel like based on the authority that we have, based on the position that we have, based on the wealth we have, మనకున్నటువంటి అథారిటీని బట్టి, మనకున్నటువంటి డబ్బుని బట్టి, మనకున్నటువంటి పొజిషన్ బట్టి ఒక్కొక్కసారి మనం అహంభావంతో మనుషుల యందు రూడ్గా బిహేవ్ చేసే వారు ఉండొచ్చు. మనకున్నటువంటి అథారిటీని మనము క్యాప్టివేట్ చేసుకుంటూ అనేకులను మనము చాలా చెడుగా వారిని ట్రీట్ చేస్తూ ఉండొచ్చు. కానీ ద బైబిల్ ఈస్ బీయింగ్ టెలింగ్ వెరీ క్లియర్లీ, ఇఫ్ యూ ఆర్ కాన్ఫిడెంట్ ఇన్ క్రైస్ట్ జీసస్ క్రైస్ట్, దెన్ యూ విల్ బిహేవ్ లైక్ ద వే దట్ జీసస్ క్రైస్ట్ బిహేవ్స్. మీన్స్ అలాంటి ప్రేమను నీకు ఎలాంటి పొజిషన్ ఉన్నప్పటికీ, ఎలాంటి వ్యక్తిత్వం నీలో ఉన్నప్పటికీ, ఎలాంటి ఈ లోకంలో దేవుడు ఉన్నతంగా నిన్ను ఆస్వాదించినప్పటికీ ఎప్పటికైనా కూడా దేవుని యొక్క ప్రేమను మాత్రమే చూపించాలి. దేవుడు ఏ విధంగా మనందరినీ ప్రేమించాడో అలాంటి ప్రేమను మనం ఇతరుల మీద చూపించాలి. దేవుడు ఏ విధంగా మన మీద ఒక దయా కనికరం దాల్చాడో అలాంటి దయను ఇతరులతో మాట్లాడే విధానం, అలాంటి విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలనేదే దేవుడు మనందరికి ఇచ్చినట్టు గొప్ప వాగ్దానం. మన జీవితంలో మనం అనేక సార్లు మనం చాలామందిని చూస్తుండొచ్చు. మనకు ఎంతగా మనం ప్రేమించినప్పటికీ కొంతమంది మనల్ని స్టిల్ మనం రెఫ్యూజ్ చేస్తుండొచ్చు, మనల్ని ద్వేషిస్తుండొచ్చు. కానీ ద బైబిల్ సేస్, as much as you can, you still need to love the people. That is it. Rest we need to leave it to God, because the battle always belongs to God. నీ పక్షంలో వాచ్యమాడు వాడు దేవుడు. నువ్వు మాత్రం మనుషులతో వాచ్యమాడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే నువ్వు దేవుని ప్రేమను కలిగి ఉంటున్నావో నీ యొక్క ప్రతి విధమైన సమస్యను నీ తరపున దేవుడు గొప్ప పోరాటం చేస్తాడు. అంతిమ విజయము యెహోవాదే. ఆ యుద్ధంలో ఇప్పుడు నీ శత్రువుల కోసం నువ్వు వారి మీద రివెంజ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది దేవుని యొక్క ప్రేమ కాదు. మనం ఏం చేయాలంటే దేవుని ప్రేమను చూపిస్తూ దేవుడే నిన్ను గొప్ప వారియర్ లాగా, దేవుడే ఒక గొప్ప అంబాసిడర్ లాగా నేను వాడుకోబోతున్నాడు అనేది దేవుడు మనందరికి ఇచ్చిన వాగ్దానం. So let's have this small prayer. We thank you, Jesus, for giving one more day in our life. Thank you for the wonderful promise that you have given for each one of us who's been watching Kirtana Ministries Daily Bread every single day. As the Bible says very clearly, you need to be confident in Christ. దేవుని యందు మాత్రమే కాన్ఫిడెంట్గా ఉండాలి. ఈ లోకంలో మిగతా ఏ విషయం మీద కాన్ఫిడెంట్ చూపించకూడదు అనేది దేవుడు మనందరికి ఇచ్చినట్టు గొప్ప వాగ్దానం. ఎప్పుడైతే మనం దేవుని యందు కాన్ఫిడెంట్గా ఉంటామో దేవుని యొక్క పోలికలకు దగ్గరగా మనం జీవించగలుగుతాము. దేవుని యొక్క ప్రేమను పంచగలుగుతాము. మనుషులతో మనం కరెక్ట్గా ఉండగలుగుతాము. ఏ మనుషులతో మనకు శత్రుత్వం ఉందో వారి మీద మనం పగ తీర్చుకునే వారం కాకుండా దేవుడు మన పక్కన గొప్ప వాచ్యమాడు దేవుడు. అలాంటి దేవుని యొక్క ప్రేమను మనం చూపించే మనుషులుగా ఉండాలనేది దేవుడు మనందరికి ఇచ్చినట్టు గొప్ప వాగ్దానం. It may be sometimes so practical to live the way that God lives, but then we need to come very close to the living God, the way that He wants us to live in this world. We especially pray for the people who's been watching this Kirtana Ministries Daily Bread. Let these people receive strength right now based on the promise that God has been giving. Let those people receive the statement that live like
Christ Jesus Christ. Be confident in Jesus Christ. Then the people who's been watching these videos, let those people receive the strength and the healing. We also pray for the people who's been in the beds in the hospital. Let those people receive healing right now in the name of Jesus Christ. We pray all these things. Amen and amen. We especially thank you for everyone who's been watching our Kirtana Ministries Daily Bread every single day. If you really receive strength based on the video that you've been watching, please post on your friends and family members. Thank you very much. Amen.